రైతు భరోసాలలో కోతలకు రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. నిబంధనలు కఠినతరం చేయనుంది రేవంత్ సర్కార్. సాగు భూమికి మాత్రమే వర్తించేలా ప్లాన్ చేస్తున్నారు. కొండలు గుట్టలు లేఅవుట్లను చెల్లింపులకు చెక్ పెడుతున్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలకు మాత్రమే ఇచ్చేలా రూల్స్ తయారు చేస్తున్నారు. ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారికి లేనట్లే తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల భూములకు పథకం వర్తించే విధంగా నిబంధనలు కఠినతరం చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇక ప్రజలు ప్రతిపక్ష సూచనల మేరకు విధి విధానం త్వరలోనే ఖరారు చేస్తామంటున్నారు. రైతు భరోసాపై ప్రస్తుతం చర్చ సాగుతుందని, సభ్యుల సూచనల మేరకే సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎలా అందించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. తమ ప్రభుత్వం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని, అసెంబ్లీలో సభ్యుల సూచన తీసుకున్న తర్వాతే కేబినెట్ నిర్ణయం తీసుకుంటామంటూ ఓవైపు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక రైతు భరోసా కేవలం చిన్నకారు రైతులకు ఇచ్చేలా మాత్రమే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 5 నుంచి 10 ఎకరాల వారికే ఇది అందేలా ప్లాన్ చేస్తుంది. ఇది కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన రైతులకే మేలు కలిగేలా కొందరిని మినహాయించడంతో పాటుగా పొలం పరిమితి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వకూడదని భావిస్తున్నారు. అదేవిధంగా 10 ఎకరాలకు పరిమితం చేసే అంశంపైన కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనిపైన అసెంబ్లీలో అన్ని పక్షాల అభిప్రాయ సేకరణ చేసి తుది నిర్ణయానికి రాబోతుంది ప్రభుత్వం. ఉద్యోగుల పేర్లపైన ఉన్న భూమికి పెట్టుబడి సాయం ఇవ్వకూడదని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం అసెంబ్లీలో చేసే ప్రతిపాదనలు ఏంటనేది మాత్రం కీలకంగా మారబోతున్నాయి. సభలో ప్రభుత్వం చేసే ప్రతిపాదనలపై అన్ని పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకంలో లోటుపాట్లు ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది. పక్కాగా అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇక అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలుపై ప్రభుత్వం చేసే ప్రకటనపైనే రైతులో ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం మీద చాలా పకడ్బందీగా ఈసారి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్టుగానే అర్థమవుతుంది. రైతు భరోసాలో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కోత పెట్టబోతున్నారు. అడ్డగోలుగా గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పడావు భూములకు కూడా ఇచ్చినటువంటి రైతు భరోసాని ఈసారి కట్ చేయబోతున్నారు. కొండలు గుట్టలు లేఅవుట్లకు చెల్లింపులకు చెక్ పెట్టబోతున్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందేలా నిబంధనలు రూపొందించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఈసారి రైతు భరోసా లేనట్టే. ఎస్, మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతారు. మధు, రైతు భరోసా విషయంలో నిబంధనలు కఠినతరం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాక ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ ఉపసంఘం దీనిపైన పనిచేస్తా ఉంది. కేబినెట్ సంబంధించిన సబ్ కమిటీ వాళ్ళు కొన్ని సూత్రప్రాయ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అసలు గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటి, ఎంత మేర ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ ముఖ్యమంత్రి టేబుల్ పైన వాళ్ళు ఫైల్ పెట్టడం జరిగింది. దాన్ని ఆయన నిన్న సభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను నేరుగా ప్రస్తావించారు. అంటే గత ప్రభుత్వంలో గుట్టలకు, చెరువులకు, తర్వాత లేఅవుట్లు అయిపోయి ఆల్రెడీ ఇల్లు అయిపోయినటువంటి వారికి రాజీవ్ రహదారి భూసేకరణ సందర్భంగా రాజీవ్ రహదారి ఇచ్చినటువంటి భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రకంగా ఆయన సాగుకు అనుకూలంగా లేని భూములకు ఇచ్చారు రైతు బంధుని, ఇప్పుడు కూడా అలాగనే ఇద్దామా రైతు భరోసాని, అలా వద్దు కదా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ దాదాపు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధు పెట్టుబడి సహాయం కింద 22,000 కోట్ల రూపాయలను ఈ రకంగా పనికిరాని భూములకు ఇచ్చారనేటువంటి స్టేట్మెంట్ సభలో చేశారు. ఆ రకంగా కాకుండా, దుర్వినియోగం కాకుండా ప్రజా సొమ్ముని కరెక్ట్ గా సాగు చేసేటువంటి పెట్టుబడి సహాయం అవసరం ఉన్నటువంటి రైతుకే పెట్టుబడి సహాయం ఇద్దామనేటువంటి స్టేట్మెంట్ సంచలనంగా మారింది దీనిపైన. కాకపోతే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ భూములకి, గుట్టలకి, చెరువు భూములకి, తర్వాత శిఖం భూములకి, రోడ్డు వేసినటువంటి భూములకి, ప్లాటింగ్ చేసినటువంటి భూములకి, చిలక పనికిరాని వ్యవసాయానికి సాగులేని భూములకి ఇచ్చారు. కాబట్టి అలా ఆ అంశాన్ని చెప్పి అసలైనటువంటి రైతులకి పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తున్నారు. విమర్శలు
ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. సరే ఇవంతా పక్కన పెట్టి అసలు ప్రభుత్వం రైతు భరోసా కింద రేపు సంక్రాంతి నుంచి ప్రారంభించబోయేటువంటి పెట్టుబడి సాయాన్ని ఎవరెవరికి ఇవ్వాలనుకుంటుంది అనేటువంటిది కొంతమేర సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంటే కట్ ఆఫ్ కింద 5 నుంచి 10 ఎకరాల మధ్యలో తీసుకోవాలనేటువంటిది ప్రధాన నిర్ణయం ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫ్యూచర్ లో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు. దీంట్లో అది కూడా సాగు చేసేటువంటి భూమికే ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి నిర్ణయం. గతంలో హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు రైతుకు భూమి ఉన్న రైతుకు రైతు బంధు ఇస్తారు, కౌలుకు తీసుకున్న రైతుకు కూడా రైతు బంధు ఇస్తారు, రైతు భరోసా ఇస్తారు. తర్వాత రైతు కూలీలకు కూడా రైతు భరోసా రైతు కూలీలకు కూడా ఆర్థికంగా ఆదుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. దీన్ని ఎట్లా డివైడ్ చేసుకుంటూ ఎట్లా గుర్తించుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ సమస్య ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది ఇదే. కౌలు రైతులకు ఇస్తామన్నారు కాబట్టి ఒకవేళ నిజంగా అసలైనటువంటి రైతు భూ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కౌలుకు తీసుకున్న రైతును ఎలా గుర్తిస్తారు అంటే ఇద్దరి మధ్యలో కంపల్సరీ అగ్రిమెంట్ జరగాల. అగ్రిమెంట్ జరిగితే అసలైనటువంటి భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో రైతు యజమాని ఆయన ఊరుకుంటారా? ఇద్దరి మధ్య గొడవ జరిగే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వమే గొడవ పెట్టే పరిస్థితి ఉంటుందా? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఎవరిని గుర్తించాలి? సో వీటిపైన కసరత్తు జరుగుతా ఉంది. ఇంకా కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొద్దిమంది నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి సభలో చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులే కాదు, రైతు సంఘాల నేతలున్నారు, అనేక మంది అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయ భూమిని నమ్ముకున్న రైతులు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా ఫైనల్ గా తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ కీలకంగా మారింది. వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక తుది నివేదిక తయారు చేయనున్నారు. అంటే పాన్ కార్డు ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ప్రజాప్రతినిధులు వీరందరినీ మినహాయించాలి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకున్నటువంటి సిచ్యువేషనే ఉంటుంది. మరి వారిని ఒక కుటుంబం ఒక యూనిట్ గా గుర్తిస్తారా? ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కొడుకు గనుక కూతురు గనుక ఇంట్లో కుటుంబ సభ్యులు వారి సంగతి ఏంటి? మొదటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులను కటాఫ్ చేస్తారా ఇందులో అనేటువంటి కాస్త అనుమానం ఉంది. దీనిపైన ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు. నెక్స్ట్ లాస్ట్ టైం రైతు భరోసా ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం ఒకసారి పెట్టుబడి సాయం ఇచ్చారు. అదే ఎకరాకు 5,000 చొప్పున గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధుని అమలు చేశారు. అంటే అదే స్కీమ్ ని అదే డబ్బులు యాజిటీస్ ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత రైతు భరోసా ఇంతవరకు అమలు కాలేదు, క్షేత్రస్థాయిలో ఇవ్వలేదు. మొన్న ఉపసంఘం పేరిట దీన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి వానాకాలం సీజన్ కైనా వానాకాలం సీజన్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కైనా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. దాని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సంక్రాంతి నుంచి ఇస్తామంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరికి కట్ ఆఫ్ చేయనుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది, సందిగ్ధతుంది. రామ్ రైట్, సార్ థ్యాంక్ యూ మధు. సో రైతు బంధు విషయంలో అంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే నిబంధనలు కఠినతరం చేయబోతుంది. ఖచ్చితంగా ఇక చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా కట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్కి రైతు భరోసా కట్. ఇక అడ్డగోలుగా రైతు భరోసా ఇవ్వరు, కేవలం 10 ఎకరాల లోపే ఇస్తారు, అది కూడా సాగులో ఉన్న భూములకి. ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతుంది. ఇక ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో రైతు భరోసా గురించి మాట్లాడారు. ఒకసారి చూద్దాం. పెట్టుబడి సహాయ పథకము, వ్యవసాయ రైతుకు పెట్టుబడి సహాయ పథకము. పెట్టుబడి సహాయం ఎవరికి అధ్యక్ష? వ్యవసాయం చేసుకునే వాళ్లకు సహాయం చేయడము, ఆ సహాయము పెట్టుబడి రూపంలో, ఆ సహాయము నగదు రూపంలో రైతుకు చేరవేయాలన్నదే గత ప్రభుత్వం యొక్క లక్ష్యము అని వాళ్ళు జీవోలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవోలోనే అంశాలను క్రోడీకరించారు. మరి అమలు చేసే క్రమంలో గొప్పల కోసం పోయో నిర్లక్ష్యపూరితంగానో లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా, మేము వచ్చిన తర్వాత 7,625 కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు 72,816 కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిండ్రు అధ్యక్ష. అందులో ఒక అంచనా సాగులో లేని భూములకు 22,606 కోట్ల రూపాయలు
సాగులో లేని భూములకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రోడ్లకు, లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్లై రియల్ ఎస్టేట్లో ఎకరాలను గజాలుగా మార్చి గజాలను లేఅవుట్లు చేసి లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది. దాంతో 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న పాయల్ శంకర్ గారిని కూడా నేను అడగదలుచుకున్నా, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు కూడా మనం ఇద్దామా? అదేవిధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తల అధ్యక్ష, నేనేం కొత్తగా చెప్పట్లేదు, గజ్వేల్ ప్రాంతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా నా ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం, మా సొంత ఊరికి వెళ్ళాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి అధ్యక్ష. ఆమన్గల్లు ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు, అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, క్రషర్ యూనిట్లు, క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష. ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈరోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా మైనింగ్ భూములు అధ్యక్ష, మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగులు జరుగుతున్న భూములకు ఈరోజు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు, అధికారులు పోడు భూములు రైతులకు, పేదలకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందిండ్రు అధ్యక్ష. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది క్రషర్లు కావచ్చు, శ్రీశైలం నేషనల్ హైవే కావచ్చు, లేకపోతే రాజీవ్ రహదారి కావచ్చు, లేకపోతే క్రషర్ యూనిట్లు క్రషర్లు పెట్టినవి కావచ్చు, లేకపోతే మైనింగ్లు ఇచ్చినవి కావచ్చు, లేకపోతే హైదరాబాదు చుట్టుముట్టూత, ముఖ్యంగా హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒకప్పుడు మనందరం చూసినాం, కూరగాయలు పండించేవాళ్ళు, ఆకుకూరలు పండించేవాళ్ళు, వివిధ రకాల ద్రాక్ష తోటలు, చాలా వ్యవసాయం జరిగేది. కానీ ఇవాళ హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒక 50 కిలోమీటర్ల పరిధిలో 70-80% వ్యవసాయం ఎవరు చేయడం లేదు. రియల్ ఎస్టేట్లుగా మారి, లేఅవుట్లుగా మారి, ప్లాట్లుగా విక్రయించి ఈరోజు మొత్తం వ్యవసాయేతర పనులకు, పరిశ్రమలకు, లేకపోతే ఐటీ కంపెనీలకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందనూ మారిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వము యావరేజ్గా 2 సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా పోయినారు అధ్యక్ష. 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు 10,000 ప్రకారం చేసుకుంటూ పోతే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా +-10% వాళ్ళు ఖాతాలలో వేసిండ్రు అధ్యక్ష. అట్లా వాళ్ళు ఇచ్చిన 72,000 కోట్లల్లో 22,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు, క్రషర్లకు, మైనింగ్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము, వారి సహచరులము, వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని 80,000 పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష.